I thought by now I'll get used to giving speeches, but I'm still very nervous. So I'll keep it short. Thank you each and everybody associated with Nana Neno Boyfriends. It's been a great experience. It's been a fabulous experience. I made some great friends. I miss you, Chota sir. I hate you for not being here today. Prasanna, I hate you for all the lengthy dialogues you've given me in the film. But also thank you for tolerating me. And God's been very kind to me this year. I hope he continues for one more month and then I'm done. And thank you, that's it. అందరూ వచ్చి అందరికీ నమస్కారం చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. సో నేను కాపీ పేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే నేను దిల్ రాజు గారి దగ్గర నేర్చుకుంది ఒకటే, నో ల్యాగ్. సినిమాలో కానీ ఆడియో ఫంక్షన్లో కానీ ఎక్కడైనా మనకు మాట్లాడాలంటే కలిసి తర్వాత కూర్చొని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, కానీ స్టేజ్ మీద అందరు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మమ్మల్ని చూడడానికి, ట్రైలర్ చూడడానికి, సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాలో అంటే ప్రతి అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుందండి. అంటే ఒక అమ్మాయి ఏదైనా ఎదవ పనులు చేయాలంటే దానికి సపోర్ట్కి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, తప్పకుండా. ఈ సినిమాలో హెబ్బాకి ఆ సపోర్ట్ నేనే. కానీ తర్వాత ఆ అమ్మాయి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పడేది కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్సే. అమ్మాయిలు పాపం తప్పి చేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, కానీ ఈ అమ్మాయిలు ఇలా మిగిలిపోతారు అనమాట. ఆ అమ్మాయిని నేనే ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో ఒక పద్ధతి గల ఐటమ్ సాంగ్ చేశాను నేను. సో ఆ సాంగ్ కూడా తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా గురించి చెప్పలేదు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.